యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మను గురించి మనము కొన్ని పరిచయ వాక్యములను ధ్యానం చేశాము. పరిశుద్ధాత్మని యొక్క క్రియల దగ్గరకు మనం తర్వాత వెళ్తాం. ముందుగా వ్యక్తిని అర్థం చేసుకుందాం. ఒకవేళ ఒక వ్యక్తి మనకు అర్థం కాకపోతే, ఎవరైనా మనకు ఇష్టము కాకపోతే, వారి పనులు కానీ వారి మాటలు కానీ ఏవి కూడా మనకు ఇష్టం కావు. వ్యక్తి మనకు అర్థమైనప్పుడు వ్యక్తి మాటలు కూడా అర్థమవుతాయి. ఆ వ్యక్తిని మనం ఇష్టపడినప్పుడు ఆయన మాటలు కూడా ఇష్టపడతాం. పరిశుద్ధాత్ముణ్ణి క్రైస్తవులు ఒక భాగము ఇష్టపడరు, మరొక భాగము ఇష్టపడితే ఆ ఇష్టపడిన వారిలో వరములు తీసుకోవడానికి వెళ్ళేవారు 99.99% ఉన్నారు. ఒక్క వరం అడుగుతారు వాళ్ళు, ఒకటే వరం. ఆ వరం ఏమిటంటే, నేను అన్ని భాషల్లో మాట్లాడాలి. ఎందుకంటే అది కనబడుతుంది, అది కనిపిస్తుంది గనుక అన్య భాషలలో మాట్లాడేటప్పుడు సహజముగా చాలామంది ప్రక్కవారికి, వెనక వారికి, ముందు వారికి రాదు కాబట్టి కొంచెం ఎచ్చులతోటి, బడాయితోటి ప్రార్థన చేస్తారు. ఒక్కటి అడుగుతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్ముడు నడిపిస్తుంటే, మాట్లాడుతుంటే ఎవరు ఇష్టపడరు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటే పెడచెవిని పెడతారు, కఠోర హృదయమును కలుగు చేసుకుంటారు. పరిశుద్ధాత్ముడు నేరుగా సూటిగా మాట్లాడి ఇది తప్పు అని చెప్పినా కూడా ఒప్పుకునేటువంటి జనము కనిపించరు. చాలా తక్కువ మంది ఉంటారు నిజముగా ఇది నేను తప్పు చేశానని ఒప్పుకొని ఆయనకి లోబడతారు. కండ్ల ముందు కనిపించేటువంటి విషయాన్ని కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, కానీ వినటానికి ఎవరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ ప్రకటన గ్రంథంలో పలుకుతున్నప్పుడు సంఘములతోటి ఆత్మ చెప్పుతున్నటువంటి మాట, చెవి గలవాడు వినుగాక అని చెప్పాడు. చెవి గలవాడు కావాలి. ప్రార్థన చేసేటప్పుడు అయ్యా వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగినటువంటి మనస్సును దయచే అంటారు, కానీ పలికినప్పుడు మాత్రం గ్రహించరు. అది పలికినప్పుడు దాన్ని ఇష్టపడరు. పరిశుద్ధాత్ముడు ఎందుకు అసలు ఆ ఒక్క వరం తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన దగ్గర 9 వరాలు ఉన్నాయట. 9 వరాలు ఉన్నాయి పరిశుద్ధాత్ముడి దగ్గర. కొంతమంది ఒక పెద్ద వరం కావాలని కోరుకుంటారు, నేను ఒక ప్రవక్తను కావాలని. అది తీసుకొని వెళ్ళిపోతారు. ఆ ప్రవచన వరం తీసుకొని వెళ్ళిపోతూ ఆయన మాట వెంట మానేస్తారు. అందుకు చాలాసార్లు ఒక సందేహం పుట్టుకొస్తుంది, పరిశుద్ధాత్ముడు పాపం చేసే మనిషితోటి కూడా తన వరములను పంచుకుంటాడని చెప్పేసి సందేహం పుట్టుకొస్తుంది. ఆ వ్యక్తి వినడం మానేశాడు. గమనించాలి ఈ మాటని. ఒక క్రైస్తవుడికి కావాల్సింది ఏమిటంటే యాక్టివ్ చెవి కావాలి. ఒక క్రైస్తవుడికి, ఒక మనిషికి అవసరమైనటువంటిది సక్రియగా ఉన్నటువంటి, ప్రతిక్రియ చూపించేటువంటి, బాగా పనిచేసేటువంటి చెవి కావాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చెవి కావాలి. ఆ చెవిలో నుండి హృదయంలోనికి వెళ్ళాలి. ఫలవంతమైనటువంటి హృదయం ఒకటి కావాలి. బాగా పనిచేసే చెవి కావాలి, ఫలవంతమైన హృదయం కావాలి. ఇవి రెండు లేనప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘములో మాట్లాడినా కూడా ఎవరు మాటను స్పందించరు. ఉదాహరణ కొరకు
ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తుని పరీక్ష చేస్తూ చేస్తూ, రెండవది పురుషులకు ఉన్నటువంటి ఆ దినములలో ఈ దినములలో ఉన్న ఒక గుణము, అది ఎన్నడూ మారదు. అది పుట్టుకతోటి వచ్చింది, సావుతోటే పోతుంది. ఆ గుణం ఏమిటి అని అంటే, స్త్రీలో తప్పు పట్టాలి. ఎవరిలో పట్టాలి తప్పు? స్త్రీలో తప్పు పట్టాలి. పురుషుని గురించి నేను ధ్యానం చేస్తున్నాను. గత దినంలో కూడా కొన్ని విషయాలు నా ముందుకు వచ్చినప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటే, ఆ పురుషుడు ఎప్పుడు కూడా మొదటిగా తన భార్యలో తప్పు పడతాడు. పట్టాలి అనుకున్న ఒకే ఒక లక్ష్యము, భార్యలో తప్పు పట్టడం. రెండు, సమాజంలో ఉన్నటువంటి స్త్రీలో తప్పు పట్టడం. ఇది పురుషుడికి ఉన్నటువంటి పెద్ద బాధ్యత. ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అది. ఇంత గొప్ప బాధ్యతను తీసుకొని వెళ్తున్నారు కాబట్టి పురుషులు బలముగా దృఢముగా ఎక్సర్సైజులు చేసి మరి ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే బాధ్యత చాలా పెద్దది. ఇట్టి బాధ్యతలో ఒక దినమున పెద్దవారు, మధ్య వయస్కులు, యవనస్సులు, చిన్నవారు ఒక్క స్త్రీని వెతుక్కొని వస్తారు. ఒక్క స్త్రీని వెతుక్కొని వస్తారు. ఆ సమాజంలో ఏ కిటికీలోంచి ఏ తలుపులోంచి ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ వారు ఆ స్త్రీని పట్టుకొని ఈమె పాపమందు పట్టబడినటువంటి స్త్రీ అని చెప్పేసి అంటున్నారు అని ప్రభు దగ్గర తీసుకొస్తున్నారు. ఏం చేస్తాడు చూద్దాం. అసలు రెండు పనులు ఉన్నాయి. ఒకటి, ప్రభు ఏం చేస్తాడు? రెండు, స్త్రీలో తప్పు పట్టాలి. పురుషుడి యొక్క గుణము దాదాపుగా ఈ విచారము, ఆ స్త్రీలో ఏదో ఉన్నదని ఆ సందేహము. స్త్రీకి లేదని నేను అంటలేదు, స్త్రీ కూడా ఉన్నది. ఆ సందేహం అనేది స్త్రీకి కూడా ఉన్నది. ఎవరితోటన్నా 2 నిమిషాలు మాట్లాడితే ఏదో ఉన్నది, 3 నిమిషాలు మాట్లాడితే ఏదో ఉన్నది, 2 సార్లు ఎక్కడైనా కనిపిస్తే ఏదో ఉన్నది. ఇది ప్రపంచంలో ఉన్నది, ఇది ఎక్కడికి పోదు. అయితే ఆ దినమున ఈ పురుషులందరూ కలిసి ఒక్క స్త్రీని పట్టుకొని వారి చేతుల్లో రాళ్ళు పట్టుకొని వస్తారు. కొట్టలేదు అప్పటికి, ఎందుకంటే వారు కొట్టేసి ప్రభు దగ్గర తీసుకొస్తే మీరు పని చేశారు కదా, అయిపోయింది అంటాడు కదా. అందుకు ప్రభు దగ్గర తీసుకొని రాకుండా ఆ రాళ్ళు పట్టుకొని చేతిలో ఆమెను తరుముకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడికి తీసుకొని వస్తే ఆమె ఆయన పాదముల మీద పడిపోయింది అక్కడ. ఇప్పుడు రాళ్ళు పట్టుకొని ఉన్న వాళ్ళు ఏమి చేయమంటావు అని అడుగుతున్నారు. అందుకు ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపము చేయని వాడు మొదటిగా రాయి వేయండి అని చెప్పాడు. మీలో ఎవరైనా నేను పాపము చేయలేదు, నాలో పాపము లేదు అని మీరు రూఢిగా పలికినట్లయితే మీరు మొదటిగా రాయి కొట్టండి అని చెప్పేసి అన్నారు. అక్కడ గుంపు ఉన్నది, పెద్ద గుంపు ఉన్నది. చిన్నవారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, పెద్దవారు, అందరూ కూడా కేవలం పురుషులు మాత్రమే. ఎందుకంటే ఈ పని ఎవరిది? పురుషులది. ఓకే, ధర్మశాస్త్రం ఉన్నది. మీరు అనొచ్చు, ధర్మశాస్త్రంలో రాస్తుంది కదా, ఒకవేళ ఎవరన్నా తప్పు పని చేస్తుంటే వాళ్ళని రాళ్ళతో కొడి చంపాలని చెప్పి. మరి ఇదే పని పెట్టుకోకూడదు కదా, ఇదే పని పెట్టుకోకూడదు. ఒక న్యాయస్థానం లాగా ఎవరింట్లో ఉన్నారా చెప్పు, మేము రాళ్ళు తీసుకొని వస్తాం. మీ ఇంట్లో ఉన్నారా, మేము రాళ్ళు తీసుకొని, వాళ్ళ ఇంట్లో రాళ్ళు తీసుకొని వస్తాం. ఓకే, ఆ రోజు జరిగినటువంటి ఒక అద్భుతం ఏమిటంటే, ప్రభువు ఆమెను క్షమించాడు, అది వేరే విషయం. ఆమె తన జీవితాన్ని మార్చుకున్నది, అది వేరే విషయము. ఈ 2 క్రియలు జరగక ముందుగా జన సమూహం, ఆ గుంపు ఆయన మాట విని మారిపోయింది. అది ప్రభుకు కావాల్సింది. రాళ్ళు తీసుకొని కొట్టడానికి వచ్చినటువంటి ఆ గుంపు, అల్లరి మోక, కోపంతో వచ్చిన వారు వారి రాళ్ళు కింద పడవేసి వెళ్ళిపోతుంటే రూపము మారింది. ఎవరికంటే పరివర్తనం వచ్చింది. ఎవరికి? ఆ పురుషులకి పరివర్తనం వచ్చింది. ఇది అద్భుతము. ఈ అద్భుతం ఎవరు చూడరు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు జరగవలసిందేమిటి? మన రాళ్ళు కింద పడిపోవాలి. కానీ నేడు సంఘములో రాళ్ళు, కనబడని రాళ్ళు వచ్చేస్తాయి. సంఘాలలో పాస్టర్ వాక్యం చెప్తూ ఉంటే, ఆ వాక్యం చెప్పే పాస్టర్ కూడా రాళ్ళతోటి చెప్తూ ఉంటాడు. ఆయన రాళ్ళు ఇసురుతారు, సంఘం కూడా రాళ్ళు, ఇందులో సందేహం లేదు. అయితే
పాస్టర్ రాళ్ళు మారే కింద పడేసేయాలి, సంఘము కూడా రాళ్ళు కింద పడవేసేయాలి. ఇది నిజముగా దేవుడు కోరుకున్నటువంటి ఒక సంఘము. ఆ సంఘములో ఎటువంటి ప్రతిక్రియలు, కోపతాపాలతో కూడినటువంటి ప్రతిక్రియలు ఉండకుండా, ద్వేషములతో కూడినటువంటి ఉండకుండా అందరూ మార్పు చెందుట దేవుడు కోరుకుంటున్నది. అందుకన్నాడు, సంఘములతోటి ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవిగలవాడు వినును గాక. సంఘంలో కూర్చొని, ఆలయంలో కూర్చొని మనమందరము కలిసి ఆయన వాక్యమును వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము మనలను మార్చాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు నేను ఆయనను త్రిత్వములో వ్యక్తిగా మీకు చూపించాను. త్రిత్వములో వ్యక్తిగా చూపించాను, శక్తిగా చూపించలేదు, వ్యక్తిత్వముగా చూపించలేదు. నేను ఒక వ్యక్తినైతే నాకు ఒక శక్తి ఉన్నది, నాకు ఒక వ్యక్తిత్వం అంటే ఒక పర్సనాలిటీ ఉన్నది. మీరు నన్ను 3 భాగాలకు చూడకూడదు. మీరు నన్ను నాలాగనే చూడాలి. నన్ను ఇలాగ చూసి ఫలానా పాస్టర్ ముగ్గురు అని చెప్పేసి మీరు అనకూడదు. నేను ముగ్గురు కాదు, నేను ఒక్కడనే. ఎందుకు? నేను ఒక వ్యక్తిని మాత్రమే. నాకు ఒక పర్సనాలిటీ ఉంది. మీరు ఒక వ్యక్తి, మీకు ఒక పర్సనాలిటీ ఉన్నది, ఒక వ్యక్తిత్వం ఉన్నది. కానీ త్రియేక దేవుడు 3 రూపములలో ఉన్నాడు. త్రియేక దేవుడు 3 రూపములలో ఉన్నాడు. ఒకవేళ మీరు నేటి ప్రపంచాన్ని, మన దేశాన్ని చూచినట్లయితే ఒక దేవుడు ఒక పురుషునిలో అవతరించాడు అని చెప్పేసి చూపిస్తున్నారు ఈరోజు. ఒక దేవుడు ఒక పురుషునిలో అవతరించాడని చెప్పేసి ఆయన అవతారము ఈ రూపంలో వచ్చిందని చెప్తున్నాడు. అంటే ఆ దేవుడు అనేవాడు ఆయన అవతారము, పురుష అవతారము ధరించుకుంటాడు, మానవ అవతారమును ధరించుకుంటున్నాడు. మనం ధ్యానం చేసేది కూడా క్రీస్తు యేసు ఆయన దేవుడై ఉండి మానవ రూపమును ధరించుకున్నాడు. ఆయన మానవ రూపములోకి ప్రవేశించాడు. కానీ రాకముందుగా ఆయన తనను తాను శూన్యపరుచుకున్నాడని చూపించాం. ఆయన దేవుడిగా అక్కడ కూర్చోటం భాగ్యమని ఎంచుకొనక ఆయన ఈ మానవ ప్రపంచంలోకి వచ్చి ఈ శరీరంలోకి ప్రవేశించి ఆ మనుష్యులకు దాసుడిగా ఉండుట ఆయన భాగ్యమని అనుకున్నాడు. అందుకు ఆయన దాన్ని స్వీకరించాడు. ఒక పని చేస్తున్నవాడు, ఒక యజమానుని ఇంటిలో, ఆయన ఇంట్లో ఊడ్చేటువంటి వ్యక్తి కావచ్చు, తుడిచే వ్యక్తి కావచ్చు, కారు నడిపే వ్యక్తి కావచ్చు, లేదు ఆయనకి చెప్పులు అందించేటువంటి వ్యక్తి కావచ్చు. ఒకరోజు కోరిక ఉంటుంది, నేను ఒకరోజు గొప్పవాడిని అవుతాను, నేను గొప్పదాన్ని అవుతాను, ఆ రోజు నేను ఈ పనిని వదిలిపెట్టేస్తాను. ఎంతకాలం నేను చీపురు పట్టుకోవాలి, ఎంతకాలం యజమానురాలికి నేను చెప్పులు అందించాలి, ఇప్పుడు నేను పాదముల దగ్గర కూర్చోక నేను సింహాసనం మీద కూర్చున్నటువంటి లేక ఒక పీఠం మీద కూర్చొని నేను కూడా సేవ చేపించుకుంటాను అని మనిషిని యొక్క తత్వం ఉంటుంది. ప్రతి మనుషుడు అనుకునేది ఇదే, నాకంటూ 10 మంది పని మనుషులు ఉండాలి, నేను గొప్పగా సింహాసనం వేసుకొని కూర్చుంటాను, నా పనివారు పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆ దేవుడు చేసిన దానికి రివర్స్ చేసి ఆయన దేవుడిగా ఉండకుండా, ఆయన ఆరాధన పొందకుండా, ఆయన భూలోకంలోకి వచ్చి ఎవరిని కూడా నన్ను ఆరాధించని చెప్పలేదు. ఆయన తండ్రిని ఆరాధించమని చెప్పాడు. ప్రార్థన చేసేటప్పుడు అది కూడా శిష్యులు అడిగితేనే చెప్పాడు, కానీ లేకుంటే చెప్పలేదు. ప్రార్థన కూడా శిష్యులు వచ్చి అడుగుతున్నాడు. యోహానైతే నేర్పించేసాడు ప్రార్థన చేయటం, మరి నువ్వెప్పుడు మాకు నేర్పిస్తావని అడిగినప్పుడు ఆయన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని రహస్యమందున్నటువంటి పరలోకపు తండ్రి, ఆ పరలోకంలో కూర్చున్నటువంటి తండ్రి అని చెప్పి ఆయనను సంబోధిస్తూ ప్రార్థన చేయమని చెప్పి, దానికి బదులుగా రహస్యంగానే ఆ తండ్రి మీ దగ్గరికి వచ్చి మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు. కానీ ఎన్నడూ కూడా నన్ను ఆరాధించు అని చెప్పలేదు. పరిశుద్ధాత్ముడు ప్రజలను నడిపించినప్పుడు ప్రజలు ఆయనను ఆరాధిస్తూ వచ్చారు. ఆయన పుట్టుక సమయంలో ఆ 40వ దినమున ఆయనకు పేరు పెడుతున్నప్పుడు ఆయన ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు, పేరు 8వ దినం ఆయన అయిపోయింది. 8వ రోజున సున్నతి చేయటం, 8వ రోజున పేరు పెట్టడం జరిగిపోయి
40వ రోజున ఆయనను మందిరంలోకి తీసుకొని వచ్చి ఆయనను ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు అప్పుడు షిమ్యోను అనేటువంటి ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. ఆ తరువాత ఆ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు వారు ఆయనను ఆరాధిస్తున్నారు. నన్ను ఆరాధించని ప్రభు ఎన్నడూ కూడా కోరుకోలేదు. ఎందుకంటే ఆయన ఆరాధనకు ఆ స్థితికి స్థానమునకు వెళ్ళాలి అనంటే ఈ మానవ రూపములో మనుషుని యొక్క కష్టములు, మనుషుని యొక్క శోధనలు, మనుషుని యొక్క చివరి శత్రువైనటువంటి పాపము మరియు మరణము దానిని ఓడించి మరలా తిరిగి ప్రభువుగా పరలోక రాజ్యంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని అప్పుడు ఆరాధనను పొందుకుంటాడు. గనుక ఆయన భూమి మీద ఎన్నడూ నన్ను ఆరాధించు అని చెప్పలేదు, కానీ నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆరాధించమని చెప్పలేదు, ఆయన నన్ను వెంబడించు అని చెప్పాడు. నేను చెప్పే మాటలు మీరు వినాలని చెప్పాడు. నా బోధన మీరు అంగీకరించని చెప్పాడు. ఆయన నేర్పించిన వాటిని, ఆయన పలికిన వాటిని ఆయన శిష్యులు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆయన ఈ భూలోకంలోకి మనిషిగా అవతరించాడు. మనిషి దేవునిగా హెచ్చు పొందాలని చూస్తూ ఉంటాడు. మనుష్యుడు దేవుడిగా మారాలని చూస్తూ ఉంటాడు. ఒక్క సమయంలో అంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక ప్రపంచము, ఆ ప్రపంచంలో ఒక సైనికుడు ఒక సైన్యాధిపతి అవుతూ, ఆ సైన్యాధిపతి ఒక రాజు అయి, ఆ రాజు చక్రవర్తి కావాలని చూస్తాడు. చక్రవర్తి అంటే అనేక రాజ్యముల మీద అధికారి. ఒక దేశం మీద ఉండేవాడు రాజు. ఈరోజు అది లేదు గనుక ఒక రాజు లేక మంత్రి, ఒక రాష్ట్రపతి ఏం చేస్తారంటే అక్కడి నుంచి దేవుడు కావాలని చూస్తున్నారు. మనుషులకు విజయం ఎక్కువైపోయి, మనుషులకు బలం ఎక్కువైపోయి, ధనం ఎక్కువైపోయి, రాజ్యములు ఎక్కువైపోయినప్పుడు ఆ మనుష్యుడు తనను తాను దేవుడిగా పోల్చుకుంటాడు. ఆ దేవుడి స్థానంలోకి వెళ్తాడు. మరికొందరు ఉన్నారు, వారు అన్ని విడిచిపెట్టేసి మేము దేవుళ్ళము అని చెప్పుకొని వెళ్తూ ఉంటారు. మనుషులు దేవుళ్ళుగా మార్చబడటానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడు మనిషిగా మార్చబడి లోకంలోకి వచ్చాడు. ఆ దేవుడు మనిషిగా మార్చబడి వచ్చాడు. ఎందుకు? మానవ జాతి అంతటిని రక్షించడానికి, మానవ జాతి అంతటిని కూడా రక్షించడానికి దేవుడు మనుష్యునిగా లోకంలోకి వచ్చాడు. ఫలానా యూదుల్ని మాత్రమే కాదు. అప్పుడు అన్నాడు ఆయన, నేను చెదిరిపోయినటువంటి లేక తప్పిపోయినటువంటి యూదుల దగ్గరికి మాత్రమే నేను పంపించబడ్డానంటున్నాడు. ఆ తరువాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన వచ్చింది మనుషులందరినీ కూడా రక్షించడానికి. అదే ఒక మతములో ఒక వ్యక్తి ఆ దైవ రూపమును ధరించుకుంటే ఆయన పని చేసేది ఆ మతం వరకు మాత్రమే, అందరికీ కాదు. అది ఏదైనా మతం కావచ్చు, అక్కడి వరకు మాత్రమే. కానీ దేవుడు ఎప్పుడైతే మనిషిగా వచ్చాడో ఆయన మనుషులందరినీ తన చేతులతో సృజించుకున్నాడు, తన సంతానము గనుక ఎవరు ఏ విశ్వాసంలోకి వెళ్ళినా కూడా ఆయన వారిని పిలుచుకుంటున్నాడు, వారిని ఆకర్షించుకుంటున్నాడు, వారిని రక్షిస్తున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు, వారిని చేర్చుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని మనము ఆయనను ఆ లోకములో దేవుడిగా చూసి ఈ లోకములో మనుషునిగా చూస్తూ ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవుడనియు, కుమారుడైనటువంటి దేవుడనియు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడని మనము త్రియేక దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఆ దేవుడు పైనుండి చూసేది, మన మధ్యలో ఉండి చూసేది ఏమిటి? ఆయన చూడాలనుకుంటున్నది నా మాట వినేవారు ఎవరున్నారు, నా మాట వినేవారు ఎవరున్నారు. ఆయన మాట వినాలి. అప్పుడు మనము అంచెలంచెలుగా మహిమ నుండి అధిక మహిమలోకి, ఆయన స్వరూపములోకి మనం మార్చబడతాం. మన మాట వినడం లేదు, మన వాక్యం వింటున్నాం వెళ్ళిపోతున్నాం, మాట వినటం లేదు. వాక్యం వింటున్నాం వెళ్ళిపోతున్నాం, వాక్యం చదువుతున్నాం వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మాట విన్నట్లయితే మార్పు కలుగుతుంది.
నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీకు ఇలా జరిగింది. విన్నారు, ధ్వని లోపలికి వెళ్ళింది, ఎదురుగానే కూర్చున్నారు మనిషి, కానీ మాట వినలేదంటే దాని ప్రకారముగా నడవలేదు. కనుక పరిశుద్ధాత్ముడి గురించి మనము ఈ లోకంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన దగ్గర వరదానములు పొందుకోవడానికి మాత్రమే వెళ్ళకూడదు. వరదానములు ఆయన చూస్తున్నాడు, ఎవరికి ఇవ్వాలి, వారికి ఏ యోగ్యత ఉన్నది, ఇస్తే వారు ఏం చేస్తారు. ఇచ్చినప్పుడు అందరు బాగానే ఉంటారు, ఇచ్చే వరకు ఏడుస్తారు, ఉపవాసం ఉంటారు, అడుగుతారు. అది పొందుకున్న తరువాత మనిషి మారిపోతారు. అందుకు నేను ఆరంభంలో చెప్పాను, మీకు ఒక ప్రశ్న కలుగుతుంటుంది, ఒక తప్పు మనిషికి పరిశుద్ధాత్ముడు తన వరములను పంచుకుంటాడు ఆ వ్యక్తితో అని చెప్పి. మనిషి మారిపోయాడు. దేవుడు సొలొమోన్ని అంగీకరించాడు. మరలా అర్థం చేసుకోండి, ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. కొన్ని ఉదాహరణలు మనం తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం, ఆ తర్వాత వాక్యాలకు మనం వెళ్దాం. ఇవన్నీ వాక్యమే. దేవుడు సొలొమోనుని అంగీకరించాడు, వాళ్ళ నాన్నగారిని అంగీకరించలేదు. వాళ్ళ నాన్నగారు గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు ఆయనను అంగీకరించాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదును అంగీకరించాడు దేవుడు. సొలొమోను రాజకుమారుడుగా ఉన్నాడు, యువరాజుగా ఉన్నాడు, రాజభవనంలో పుట్టాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు. అందుకు జ్ఞానముతోటి జ్ఞానం ఇవ్వమని అడిగాడు. ఆయనకి జ్ఞానం ముందు నుంచే ఉంది గనుక జ్ఞానము కావాలని మరలా కోరుకున్నాడు. ఆయన డబ్బు కోరుకోలేదు. నేడు పరిశుద్ధాత్మని కోరుకునేటప్పుడు అన్య భాషలు మాట్లాడే వరద మాకు కావాలి. ఒకటే అడుగుతున్నాం, మనం పరిశుద్ధాత్ముని మనం పొందుకోవడానికి ఇష్టపడటం లేదు, కానీ ఆయన వరము మాత్రం పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని సొంతం చేసుకోనక ఆ వ్యక్తి యొక్క ఒక గిఫ్ట్ సొంతం చేసుకొని వెళ్తున్నాం మనం. ఇది అన్య భాషలు. ఈ అన్య భాషలు వచ్చేసిన తర్వాత ఈ మనుషులు ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇది వచ్చిన తర్వాత, ఇది రానంతసేపు సైలెంట్ కూర్చొని పాటలు పాడతారు, డ్యాన్సులు ఉండవు. ఎప్పుడైతే వరం వస్తుందో, ఆ వరం వచ్చినప్పుడు ఆ వరమును ఉపయోగించి ఆ వరముతోటి ప్రజలతోటి డ్యాన్సులు చేపిస్తూ ఉంటారు. వరం వచ్చిన తర్వాత ఈ వరం ఎందుకు అనంటే, నీకు దేవునికి మధ్యలో ఒక సంభాషణ, రహస్య సంభాషణ, శక్తివంతమైన సంభాషణ, నీకు పరాక్రమము నీ మీదకి రావటానికి అది